ప్రధాని మోదీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని అంశాల వారీగా షర్మిల వివరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై తమ దృష్టికి తీసుకువస్తున్నామంటూ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లు అవుతున్నా నేటికి ఒక్క హామీ కూడా నెరవేరలేదని అన్నారు. దాంతో నేడు రాష్ట్రం గందరగోళం నిస్సహాయతల మధ్య ఊగిసలాడుతోందని అన్నారు. వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా ఈ దుస్థితి నెలకొందని లేఖలో వివరించారు. విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీ ప్రజలు మోసపోయారని భావిస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఒక స్పష్టమైన ఉదాహరణని షర్మిల లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వంటి అత్యంత కీలకమైన వాగ్దానాలు చాలా ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు జాతీయ హోదాను నీరుగార్చేశాయని లేఖలో ప్రస్తావించారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దుగ్గరాజుపట్నం వద్ద మేజర్ పోర్ట్ నిర్మాణం, వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ప్రత్యేక రైల్వే జోన్, రాయలసీమ ఉత్తర ఆంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం వంటి అనేక హామీలు నెరవేర్చాల్సి ఉందని షర్మిల అన్నారు. అదేవిధంగా రాష్ట్రానికే గర్వకారణంగా నగరానికి ప్రతీకగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని తాను గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నానని షర్మిల పేర్కొన్నారు. ఈ నెల 31న జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాలని కోరారు. ఏపీకి పురోగతిని అందించడానికి ఖచ్చితమైన చర్యలను ప్రారంభిస్తారని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నానంటూ షర్మిల లేఖలో పేర్కొన్నారు.